అధ్యాయము 3. ఉదయం 8:40 ఆకలితో బస్సు దిగాను. ఫ్లోరిడా సెంటర్లో ఎవరికైనా తమ బెడ్రోల్ నిండుగా నగదును నింపుకొని తిరుగుతూ ఉంటే డబ్బుతో ఏమి ఆందోళన ఉంటుంది? నా సమస్యల్లో ఇప్పుడేం జరుగుతుంది? ఇక్కడ ఫ్లోరిడా వెచ్చగా ఉంది. ఓ ఆత్మ సహచరి బస్ స్టాప్లో నా కోసం వేచి చూడకపోవటమే కాదు, కనీసం ఓ స్నేహితుడు, ఓ ఇల్లు ఏదీ లేదు. ఒక కేఫ్లోకి నేను ప్రవేశించగానే వారు తమ సేవను ఎవరికైనా తిరస్కరించే హక్కు కలిగి ఉన్నామని తెలిపారు. మీరు దేనికైనా ఏమి చేసేందుకైనా సర్వ హక్కులు కలిగి ఉన్నారు అనుకున్నాను. ఎందుకు? ఏ గుర్తులు చూసి అలా చెప్తున్నారు? మిమ్మల్ని ఏది భయపెడుతోంది? ఎందుకు అలా భయపడుతున్నారు? రౌడీ వచ్చి మీ కేఫ్ను బద్దలు కొడతారనా? నేరస్తులచే ఇది నడిపించబడుతోందనా? ఇంత చిన్న కేఫ్? ఆ వెయిటర్ నన్ను, నా బెడ్రోల్ను తేరపార చూశాడు. నా బ్లూ డెనిమ్ జాకెట్ భుజం క్రింద పడిన చిన్న చిరుగు, మరి నా బెడ్రోల్పై ఉన్న ఆయిల్ గ్రీజ్ మరకలు. అతను అలా తమ సేవను తిరస్కరించే హక్కు కలిగి ఉన్నామని చెప్పేందుకు అవకాశం కలిగించాయని గ్రహించాను. చేసేది లేక చిరునవ్వుతో పలకరించాను. హలో, ఎలా ఉన్నారు అన్నాను. అంతా బాగానే ఉంది. ఆ స్థలం దాదాపు ఖాళీగా ఉంది. నేను వెళ్ళిపోతానని భావించి అతను కాఫీ అడిగాడు. అల్పాహారంగా కాఫీనా? యాక్ ఏ చేదు గింజలనో చెట్టు బెరడునో నూరి కాషాయంగా చేసి ఇస్తారనుకుంటా. వద్దు, ధన్యవాదాలు. మైక్రోవేవ్లో 2 నిమిషాలు వేడి చేసిన లెమన్ పై ఇంకా ఓ గ్లాస్ పాలు చాలు అన్నాను. తప్పకుండా తెస్తాం అన్నాడు. నేను ఏ పంది మాంసమో లేదా మరోటో పురమాయించుతామనుకున్నారా? కానే కాదు. నేను ఈ మధ్య అహింస పరమోధర్మ అనే సూత్రాన్ని ఎంతగా నమ్ముతున్నానంటే నా మనస్సులో కూడా నేను ఏ ప్రాణికి హాని తలపెట్టదలుచుకోవటం లేదు. లక్షలాది ప్రాణికోట్లు తమ జీవిత పరమార్థాన్ని తెలుసుకునేందుకు ఈ భూమిపైకి ఎంతో తపనతో వచ్చి వాటికి చేతనైనట్లుగా అవి సాహసోపేతంగా అన్ని ఇతర ప్రాణులతో కలిసి జీవిస్తుంటే నా క్షుద్బాధను తీర్చుకోవటానికి అలాంటి నా ప్రీతమ సహచరుల్లో ఒకరైన పందినో, మేకనో, గొర్రెనో, బర్రెనో, గోవునో, కనీసం పక్షినో కూడా నాకు ప్రాణం తీయటం ఇష్టం లేదు. దాని ప్రాణం తీసి ఆ శవాన్ని వండుకొని తినటం అది ఎంతవరకు సమంజసం అనిపిస్తోంది. అంతేకాదు, జీవిత పరమార్థాన్ని తెలుసుకోగోరి తమ జీవితాన్నే పణంగా పెడుతున్న ఈ భూమండలం పైనున్న జీవరాశులన్నీ మారే రూపాలతో ఉన్న మనలాంటి స్వరూపాలేగా అనిపిస్తోంది. అంతేకాక వాటి జీవిత మాధుర్యాన్ని నేను దూరం చేసినట్లయితే అది మరో జన్మల వరకు నా జీవన మధురిమ ఇప్పుడే ఈ జీవితంలో నాకెలా సొంతమవుతుంది? అన్ని జీవుల కంటే తెలివి, శరీర సౌష్ఠము కలిగి ఇంద్రియాలతో తలుచుకోగానే ఏ పనినైనా చేయగల సత్తా కలిగిన మానవుడు తనకన్నా తక్కువ స్థాయి ఇంద్రియ చేతనత్వం కలిగిన తెలివిలేని జీవరాశులకు మార్గదర్శకంగా ఉండవలసిందే కానీ ఇలా నిమ్న స్థాయి కార్యాచరణలు చేయవచ్చా? దానికి బదులుగా హాయిగా ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఒక లెమన్ పైని ఆస్వాదిస్తూ తినవచ్చు. ఏమాత్రం తప్పు చేస్తున్నానన్న భావన లేకుండా సర్వర్ తెచ్చిన లెమన్ పైని ఆస్వాదిస్తూ విండోలోంచి ఆ నగరాన్ని తిలకించసాగాను. నేను ఈ ప్రదేశంలో నా ప్రేమను కలుసుకోగలనా? అవకాశం లేదు. ఏ ప్రదేశంలోనూ అవకాశం లేదు. ఇన్ని లక్షల మందిలో నేనెలా గుర్తించగలను? నేను ఇప్పటికే ఆమెను ఎక్కడ కలిశాను?
పరిపూర్ణ జ్ఞానుల అంచనా ప్రకారం మనమంతా ప్రతి వారిని ప్రతి చోట వ్యక్తిగతంగా కాక అందరితో అంతటా అనుసంధానమయ్యే ఉన్నాము. అయితే మనం పరిమితంగా ఆలోచించి శోధించేటప్పుడు అలా అసౌకర్యాన్ని పొందుతున్నాము. హాయ్ మిస్, నేను జ్ఞాపకమున్నానా? ఆత్మ చైతన్యానికి స్థల కాల పరిమితులతో పని లేదు కనుక మనం ఇద్దరం గతంలోని స్నేహితులమని గుర్తుకు తెచ్చుకో. పరిచయాలకు ఇది సరైన పద్ధతి కాదనిపించింది. చాలామంది అమ్మాయిలకు ఈ లోకంలో కొందరు విచిత్రమైన వ్యక్తులు ఉంటారని, వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలని తెలుసు. అందులోనూ ఇలాంటి విచిత్రమైన పరిచయంతో మొదలు పెడితే ఇంకా సరే. ఏళ్ల తరబడి నేను కలుసుకున్న ప్రతి మహిళను మనసులో జ్ఞాపకం చేసుకున్నాను. వారంతా తమ వృత్తిలోనూ లేదా వివాహం చేసుకున్న తమ పురుషులతోనో స్థిరపడిపోయారు, లేదా నాకన్నా భిన్నంగా ఆలోచిస్తూ ఇతర మార్గాలను ఎన్నుకున్నారు. వివాహితులు కొన్నిసార్లు తమ ప్రమాణాలను రద్దు చేసుకుంటారు. వ్యక్తులు పరిణామం చెందటం సహజమే కదా అనుకుంటాను నేను. అందుకే నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ప్రతి మహిళకు కాల్ చేయాల్సిందే. హలో అంటుందేమో. హలో, ఎవరిది? రిచార్డ్ బాక్. ఎవరు? మనం ఓ షాపింగ్ మాల్లో కలుసుకున్నాం. మీరొక పుస్తకం చదువుతుంటే అదొక అద్భుతమైన పుస్తకం అన్నా నేను. మీకెలా తెలుసు అని మీరే అడిగారు. నేనేమో ఆ రచయితను నేను అని చెప్పాను. ఓహ్, మీరా? హలో, మీకు వివాహం జరిగిందా? అవును, మంచిది. మీతో మళ్ళీ మాట్లాడటం నాకెంత ఆనందాన్నిచ్చింది. ఇక ఉంటాను, సరేనా? తప్పకుండా, బాయ్. మహిళలతో సంభాషించాలంటే ఎలా పడితే అలా కాకుండా మెరుగైన మార్గదర్శకత్వం కావలసిందే. తప్పకుండా సరైన సమయం వచ్చినప్పుడు నేను ఆమెను తప్పక కలుస్తాను. అంతేకాని అంతకన్నా ముందు కలుసుకోలేను కదా అనుకున్నాను. బ్రేక్ఫాస్ట్ ఖరీదు 75 సెంట్లు వచ్చింది. నేను దాన్ని కట్టేసి బయటపడ్డాను. సూర్యుడు ప్రచండంగా వెలుగుతున్నాడు. వేడిమి తీవ్రంగానే ఉంది. బహుశా రాత్రికి దోమల దాడి ఉంటుందేమో. తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి? లోపలే నిద్రించాలి. దానితో నేను నా బెడ్ రోల్ను రెస్టారెంట్లో నేను టిఫిన్ చేసిన ప్రక్క సీట్లో వదిలేసి వచ్చిన సంగతి గుర్తొచ్చింది. భూమిపైన జీవించడం అన్నది ఒక విభిన్నమైన విషయం. ఇక్కడ తెల్లవారుగానే వస్తువులన్నీ సర్దేసి ఎదురుగా ఉన్న కాక్పిట్లోకి విసిరేసి మరొకరి జీవితంలో విహరించలేము. ఇక్కడ వస్తువులన్నింటినీ చేతులతో మోయాలి, లేదా ఏదైనా పైకప్పును ఏర్పరచుకుని దాని క్రింద దాచుకోవాలి. నా ఫ్లైట్ లేకుండా నా ఆల్ఫాల్ఫా హిల్టన్ లేకుండా నేను హేఫీల్డ్లోకి, గడ్డి మైదానాల్లోకి ఎంతోసేపు అనుమతించబడను. కేఫ్లో కొత్త కస్టమర్ నేను కూర్చున్న స్థలాన్ని ఆక్రమించారు. నేను నేరుగా తన టేబుల్ దగ్గరకు చేరుకోగానే ఆమె నన్ను తేరుపారు చూస్తూ లేచి నిలబడింది. నన్ను క్షమించండి. మరో సీటు నుండి నా బెడ్ రోల్ను నెమ్మదిగా పైకి లేపుతూ, నేను దీన్ని ఇంత క్రితం ఎక్కడుంచాను? నేను దీనిని తాడుతో పెట్టనట్లయితే నా ఆత్మ నన్ను విడిచిపోయేది. ఆమె నవ్వి మరలా తాను మెనూ చదవటంలో మునిగిపోయింది. లెమన్ పైతో జాగ్రత్త. మీకది ఇష్టం లేకున్నా కూడా ఆ నిమ్మ వాసనతో మీరు దానిని తప్పక ఇష్టపడతారు అన్నాను. నేను మరలా ఎండలోకి నడిచాను. బెడ్ రోల్ను నా చేత్తో పట్టుకొని యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్లో ఏదైనా చేత్తో తీసుకువెళ్ళేటప్పుడు దానిని ఊపకుండా తీసుకువెళ్ళటాన్ని తర్ఫీదు ఇచ్చారు మాకు. ఆఖరికి మిలిటరీలో ఎంతో తేలికైనవి తీసుకువెళ్ళేటప్పుడు కూడా మేము చేతులు ఊపాము. అక్కడ ప్రక్కనే ఉన్న గ్లాస్ బాక్సులో ఉన్న టెలిఫోన్ బూత్ను చూడగానే నాకు అనిపించింది, చాలా కాలంగా మాట్లాడని ఒక వ్యక్తితో మాట్లాడాలని. వెంటనే నిర్ణయించుకున్నాను. నా పుస్తకాన్ని పబ్లిష్ చేసిన సంస్థ న్యూయార్క్లో ఉంది. అది ఎంత దూరంలో ఉంటే నాకేమిటి? నేను కాల్ చేసి ఛార్జీలను వారి దగ్గర వసూలు చేసుకుంటాను. ప్రతి వాణిజ్య కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రచయితలకు, సంపాదకులకు వారి విమానయాన ఖర్చులకు ఫోన్ కాల్ను చెల్లించటం
తమ అదృష్టంగా భావిస్తారు పబ్లిషింగ్ సంస్థల వారు. ఇంకా నేను కాల్ చేశాను. హాయ్ ఎలెనార్, రిచార్డ్ నువ్వెక్కడ ఉన్నావు అంది ఆమె. చెప్పుకోవచ్చేద్దాం, మనం మాట్లాడాక విస్కాన్సిన్, అయోవా, నెబ్రాస్కా, కాన్సాస్, మిస్సూరీ, ఇంకా దాన్ని దాటి ఇండియానా, ఓహియో, అయోవా, మళ్ళీ ఇల్లినాయిస్. నేను నా విమానాన్ని అమ్మేశాను. ప్రస్తుతం నేను ఫ్లోరిడాలో ఉన్నాను. ఈ పట్టణంలో వాతావరణాన్ని నన్ను ఊహించని 6000 అడుగుల ఎత్తున చాలా ఎత్తుగా 3 మైళ్ళ వరకు కనిపించినంత పొగ, మరి పొగ మంచుతో కమ్ముకుపోయి ఉంది. నిన్ను వెతికేందుకు మేము ఎంతగా ప్రయత్నించామో నీకు అసలు ఏం జరుగుతోందో తెలుస్తోందా? 2 మైళ్ళు పొగ మంచులోనా? నీ పుస్తకం కూర్చి అది బాగా అమ్ముడైపోతోంది. ఇంకా అసలు చాలా బాగా అమ్ముడవుతోంది. ఇది నా వెర్రి విషయంగా అనిపిస్తోంది, కానీ నేను మరో విషయంలో చిక్కుకుపోయి ఉన్నాను. నీవు కిటికీ నుండి బయటకు చూడగలవా రిచార్డ్? అవును, నేను చూడగలను. ఎంత దూరం వరకు? ఇక్కడంతా పొగమంచు కమ్మి ఉంది. 10-15 బ్లాకులు చూడగలను. నేను చెప్తున్న దాన్ని నీవు వింటున్నావా? నీ పుస్తకం గొప్పగా అమ్ముడుపోయేదిగా ఉంది. ఎంతో మంది టీవీ షోలు, ప్రదర్శనలు కావాలని కోరుతున్నారు. వార్తాపత్రికల వాళ్ళు, రేడియో షోల వాళ్ళు నీ ముఖాముఖి కోసం అడుగుతున్నారు. పుస్తకాల కొట్ల వాళ్ళు వస్తున్నారు నీ ఆటోగ్రాఫ్ కోసం. మేము వాటిని 100,000 కాపీలను అమ్మాం ప్రపంచమంతటా. మేము జపాన్లో, ఇంగ్లాండ్లో, జర్మనీ, ఫ్రాన్సులో రచనలపై సర్వ హక్కులను అమ్మేశాం. ఈరోజు కూడా స్పెయిన్తో ఒక కాంట్రాక్ట్ ఉంది. ఏం చెప్తాం? అలా టెలిఫోన్లో వినిపిస్తున్న దానికి ఎంత తీపి కబురు! అభినందనలు అన్నాను. అభినందనలు ముందుగా నీవు ఇచ్చినప్పటికీ వరకు ఎలా దీన్ని వినకుండా ఉన్నావు? నాకు తెలుసు నీవు అజ్ఞాతంలో నివసిస్తున్నావని, కానీ నీవు పీడబ్ల్యూ బెస్ట్ సెల్లర్ రచయితల జాబితాలో ఉన్నావు. న్యూయార్క్ టైమ్స్ ఇంకా ఎన్నో జాబితాల్లో ఉన్నావు. నీ చెక్కులన్నీ బ్యాంకుకు పంపుతున్నాం. నీ బ్యాంకు అకౌంటులో ఎంతుందో తనిఖీ చేసుకున్నావా? లేదు. ముందు నువ్వది చూసుకో. నువ్వెక్కడో చాలా దూరాన ఉన్నట్లున్నావు. నా మాటలు నీకు స్పష్టంగా వినిపిస్తున్నాయా? చక్కగా వినిపిస్తున్నాయి. నేను అజ్ఞాతంలో ఏమీ లేను. మన్హట్టన్కు పశ్చిమంగా ఉన్నాను. ఎక్కడ ఏ కలుపు మొక్కలు లేవు ఎలెనార్. ఎగ్జిక్యూటివ్ డైనింగ్ హాల్ నుండి నేను న్యూజెర్సీని చూడగలను. ఇంకా నదికి ఆవల మిగిలినంత నాకు పొదల్లా కనిపిస్తోంది. ఆ ఎగ్జిక్యూటివ్ డైనింగ్ రూమ్ ఆమె ఎంత విభిన్నతలతో జీవిస్తోంది. చిన్న విమానం అమ్మేశావా? ఇంతకుముందు నేను మాట్లాడిన దాన్ని గురించి విని అడిగింది. ఎగరటాన్నైతే వదిలివేయలేదుగా? లేదు, వదలలేదు అన్నాను. అది మంచిదే. నీ విమానం లేకుండా నిన్ను ఊహించుకోలేము అంది. ఎంత భయంకరమైన ఆలోచన! ఎగరకుండా ఉండటం ఎప్పటికీ? మంచిది. ఎప్పుడు నీవు టీవీలో ముఖాముఖి చేస్తావు? ఆమె వ్యాపారపరంగా మాట్లాడటం మొదలుపెట్టింది. మళ్ళీ చెప్పలేను. నేను ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు చేయవచ్చా అన్నాను. దాన్ని గురించి ఆలోచించు రిచార్డు. అది నీ పుస్తకానికి చాలా మంచిది. నువ్వు కొంతమందికైనా ఏమి జరిగిందో చెప్పవచ్చు. ఆ కథను ముచ్చటించవచ్చు. టెలివిజన్ స్టూడియోల పట్టణాల్లో ఉంటాయి. టెలివిజన్ స్టూడియోలు పట్టణాల్లో ఉంటాయి. చాలా వరకు పట్టణాల్లోనే నేను ఉండేందుకు ఇష్టపడను. నన్ను దాని గురించి ఆలోచించనివ్వండి. నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను అన్నాను. దయచేసి కాల్ చేయి నాకు. నీవు ఒక దృగ్విషయానివి. వారన్నట్లుగా అందరూ నీవెవరో చూడాలనుకుంటున్నారు. ఆ మంచి పని చేసి ఇంకా నాకు వీలైనంత త్వరలో తెలియజేయి. సరే. మరోసారి అభినందనలు రిచార్డ్. కృతజ్ఞతలు అన్నాను. నీకు ఆనందంగా లేదు? ఉంది. నాకు ఏమి చెప్పాలో అర్థం కావటం లేదు. టెలివిజన్ కార్యక్రమాల గురించి ఆలోచించు. నీవు త్వరలో గొప్ప పనికై నిర్ణయించుకుంటావని నేను ఆశిస్తున్నాను. సరే, నేను కాల్ చేస్తాను. నేను టెలిఫోన్ పెట్టేసి ఆ గాజు గది అద్దాల గుండా చూడసాగాను.
ఆ పట్టణం ఇంతకు ముందులాగే ఉంది. ఇంకా ప్రతిదీ మార్పు చెందుతూ ఉంటోంది. నీకేమి తెలుసు? ఆ పేజీలను ఆ జర్నల్కి పంపితే న్యూయార్క్కి అవి చాలా బాగా అమ్ముడుపోయాయి. హుర్రే! పట్టణాల్లో వార్తాపత్రికల్లో, టీవీల్లో, రేడియోలో ముఖాముఖి. దానివల్ల నాకేమీ తెలియదు. నేను విసిరిన పూదోటను చూసినా భ్రమరమే అయ్యాను. ఒక్కసారిగా ఉన్నట్లుండి అన్ని అందమైన ఎంపికలు, ద్వారాలు తెరుచుకున్నట్లు నన్ను ఆహ్వానిస్తున్నాయి. కానీ నాకేమీ అర్థం కావట్లేదు. ఎందులో ప్రవేశించాలో. మళ్ళీ అసంకల్పితంగా నేను న్యూయార్క్లోని బ్యాంకుకు కాల్ చేసి వారికి కావలసిన ఆధారాలను, నా నెంబర్లను తెలియజేసి నేను ఒక పుస్తకాల యజమానినని, నేను నా ఖాతాలో ఎంత జమ చేయబడి ఉందో తనిఖీ చేసుకోవాలనుకుంటున్నానని ఒప్పించాను. ఒక్క నిమిషం, నేను కంప్యూటర్లో మీ ఖాతాను తెరిచి చూసి చెప్తాను ఆమె అంది. ఎంత ఉండి ఉంటుంది? 20,000, 50,000, ఒక 100, $1,000, $20,000, ఇంకో $11,000 బెడ్రోల్ ఎరుపు చుట్టులో ఉన్నాయి. ఇంకా నేనిప్పుడు చాలా ధనికుణ్ణి మిస్టర్ బాక్, ఆమె అంది. మ్యామ్, ఆ ఖాతాలోని మీ నగదు మొత్తం $1,397,355, ఇంకా 68 సెంట్లు. అక్కడ సుదీర్ఘమైన నిశ్శబ్దం రాజ్యమేలింది. మీరు ధరని సరిగ్గానే చెప్తున్నారా? అడిగాను. అవును సార్, కొద్దిగా ఆగి అంది. చాలా సార్. నిశ్శబ్దం. చాలా సార్. నిశ్శబ్దం. ఓహ్, చాలు. కృతజ్ఞతలు అన్నాను నేను. చలనచిత్రంలోనే ఆగిపోయిన చిత్రంలా నేను చిత్తరు అయిపోయాను. టెలిఫోన్ రిసీవర్ను పట్టుకుని దానిలో రింగ్ టోన్ వినిపిస్తోంది బిజీగా. కానీ యథార్థ జీవితంలో ఇతరులు టెలిఫోన్ పట్టుకునేటప్పుడు మన చేతి నుండి అది ప్రయాణిస్తుంది చక్కగా, కావలసినంత ప్రశాంతంగా. ఎంతసేపైనా మనం అక్కడ నిలిచి దాన్ని పట్టుకోవాలి. అధ్యాయం 4. కొద్దిసేపటి తరువాత నేను టెలిఫోన్ రిసీవర్ను దాని హోల్డర్లో ఉంచాను. నా బెడ్రోల్ను తీసుకుని నడవడం మొదలుపెట్టాను. మీరెప్పుడైనా ఓ అద్భుతమైన చిత్రాన్ని, ఎంతో అందమైన కథ, నటన మరి ఫోటోగ్రఫీ నైపుణ్యం కలిగిన ఓ మంచి సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చి మానవ జన్మ తీసుకున్నందుకు సంతోషించిన స్థితిలో ఇంకా మీరు చెప్పుకుంటారా? దానితో వారు చాలా ధనాన్ని సంపాదించి ఉంటారు అని ఆశిస్తున్నాను అనుకున్నారా? నటులను గురించి నేను ఆశిస్తాను. ఇంకా దర్శకులు కూడా $1 మిలియన్ వారు కష్టానికి ప్రతిఫలంగా పొందుతారు. వారు ఈ రాత్రి నాకు ఏమి ఇచ్చారు? ఇంకా మీరు అదే సినిమాకు మరోసారి టికెట్ కొనుక్కొని మరీ వెళ్ళి మీరేదో ఆ చిత్ర పరిశ్రమలోని వారికి మీరు కొనే ప్రతి టికెట్ ద్వారా వారిని ప్రశంసిస్తున్నట్లుగా భావిస్తారు. ఆ నటులు ఆ తెరపై నేను చూసేవారు. వారికి నేను ఇచ్చేది ఇప్పుడు ఈ ప్రతి $1 నుండి 20 సెంట్లు ఇస్తున్నాం. వారు ఒక కోన్ ఐస్ క్రీమ్ను వారికి నచ్చిన వాసనలో వారు కొనుక్కోగలరేమో ఒంటరిగా, నా టికెట్లోని వాటాతో అది అని. కళ్ళల్లో ప్రకాశవంతమైన క్షణాలు, పుస్తకాలలోనూ చలనచిత్రాలు, ఇంకా నృత్యాలు. అవి బాగుంటాయి ఎందుకంటే మేము మమ్మల్ని ఆ గొప్ప అద్దంలో చూసుకుంటాం కనుక. పుస్తకాలు కొనటం, టికెట్లు కొనటం అనే మార్గాలు పెంపొందింపజేస్తాయి. ఆ పని బాగుందని కృతజ్ఞతలు తెలియజేసే విధానాన్ని, ఆ సినిమాతో మేము ఆనందించామని, అప్పుడు ఆ పుస్తకాన్ని మనం ప్రేమిస్తాం, పొగుడుతాం, బెస్ట్ సెల్లర్ లిస్టుకి చేరుస్తాం. కానీ $1 మిలియన్ నాకివ్వటం, హఠాత్తుగా నాకు తెలిసింది అవి మరోవైపు నుండి చాలామంది రచయితలు నాకు ఇచ్చారని. వారి పుస్తకాలను నేను చదవటం మొదలుపెట్టి నాకు నేను స్వాగతంగా బామ్, బీ, బై, ఫెలిక్స్, సాల్టెన్ అనుకున్న నాటి నుండి నేను ఒక సర్ఫర్ తన బోర్డుపై విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు హఠాత్తుగా ఓ ప్రచండ శక్తి ఎగిసి అతన్ని అడగకుండానే చుట్టి పైకి లేపి బోర్డు కొన నుండి మంచు జల్లుగా చిందేంత వేగంగా దూసుకుపోయేలా చేస్తే మార్గమధ్యంలో మరో భారీ శక్తి అతనికి అందంగా నిలిచి రక్షిస్తే
అప్పుడు గాలి అతని పెదాలపై నవ్వుల నెల పూయిస్తుందో అలా ఉంది అది. అక్కడ ఉరకలు వేసే ఉత్సాహాల వెలువ ఎగిసిపడుతోంది. రచయితకు తాను వ్రాసిన పుస్తకాన్ని ఎంతోమంది పాఠకులు కొని చదువుతుంటే ఒకరు మరచి ఉండవచ్చు నిమిషానికి మైలు వేగంతో పెద్ద అల యొక్క ముఖాన్ని. అదే ఒకవేళ ఎవరైనా భయంకరమైన నైపుణ్యం లేకుండా ఉంటే ఆ తర్వాతి ఆశ్చర్యకర పరిణామం పిలువబడుతుంది తుడిచిపెట్టుకోపోవటంగా.